హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను కారపు చెక్కలు చేస్తున్నా. అన్నీ దగ్గర పెట్టుకున్నా, మీకు చూపెడతా చూడండి. కిలో పిండిది. కిలో పిండికి 100 గ్రాములేమో పెసరపప్పు, 100 గ్రాములు నువ్వులు కడిగి పెట్టుకున్నా. ఇవి కూడా కడిగి పెట్టుకున్నా. తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్లు, కరివేపాకు ఒక గుప్పెడు తరిగి పెట్టుకున్నా. 2 స్పూన్లు ఇది జీలకర్ర, ఎల్లిపాయలు ఒక 10 గబ్బాలు పేస్ట్ పట్టుకున్నా. ఇది అల్లం పేస్ట్. ఇవ్వండి, నూనె వేడి చేసుకున్నా. ఆ నూనె ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత కలుపుకుంటా. కారం చెక్కలు ఇట్లా చేసుకుంటే బాగుంటాయి. ఇవ్వండి, వేడి నూనె పోతున్నా ఇందులో. ఈ వేడి నూనె ఇందులో పోయటం వల్ల కొంచెం గుల్లగుల్లగా బాగుంటాయి అన్నమాట. మంచిగా తింటా ఉంటే కూడా బాగుంటాయని. ఇది వేడి నూనె పోసినాం కదా, గంటితో కలుపుకోవాలా. ఇది మనం చేయి పెడితే కాలుద్ది. చేయగానే పెట్టారు కలుపుకునేటప్పుడు. గంటితో కలుపుకోవాలి ఫస్ట్, కొంచెం చల్లారేదాకా. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి, చూసి చేసుకోండి. ఇట్లాగనే కేజీ బియ్యం పిండి పోసా నేను. ఇప్పుడు తినే సోడా కొంచెం, చిటికడంతా. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కలుపుకుంటా. చెప్పాగా, ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు పేస్టు, అల్లం పేస్టు వేరేగా, సాల్ట్ వేసుకున్నా. సరిపోతే తర్వాత వేసుకుంటానని కొంచెం అంత కారం వేస్తా. ఎందుకంటే పిల్లలు మాకు ఉన్నారు, చిన్నపిల్లలు తినలేరు. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. పచ్చిమిర్చి వేసిన కదా ఆల్రెడీ, తినండి. ఇదిగోండి, పిండి కలుపుకున్నా. ఇట్లాగా కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి. అంటే నీళ్ళు పోసేటప్పుడు చూపెట్టలేకపోయా మీకు. అన్నీ ఏమేమి వేసానో అన్నీ చూపెట్టా మొత్తం మీకు. గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇట్లా పొడి పొడిగా కలుపుకోవాలి. పిండి పొడి పొడి కలుపుకొని కొంచెం కొంచెం తీసుకుంటా, చేయి తడి చేసుకొని, పూరీ పేషింగ్ పీట ఉంటుంది కదా, దాని మీద ప్లాస్టిక్ పేపర్ వేసుకొని దానికి నూనె రాసుకొని, కింద పైన నూనె రాసుకొని ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కారపు చెక్కలు రెడీ అయిన తర్వాత చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రెడీ అయిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, కారపు గారెలు చేస్తున్నా కదా నేను. ఇగో ఇట్లా చేసుకోవాలా. దీని మీద పిండి పెట్టి కవరు కింద ఒకటి పైన ఒకటి కవర్ పెట్టాలా. పూరి పీటతో ప్రెషింగ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని నూనెలు వేసుకోవడం. పేపర్ మీద వేసుకున్నాం చేసుకొని. గిన్నెలో నూనె పోసుకొని కొంచెం దానికి రాసుకుంటా, పేపర్కి రాసుకుంటా, కవర్కి రాసుకుంటా చేసుకోవాలి. బాగుంటుంది.
సరే ఈ కాలే లోపల ఇది చూద్దాము. ఇగోండి కేజీ పిండికి ఈ బేసిన్ నిండా అయినాయి, తయారైనాయి. నేను ఇందులో ఏం వేసిన, పెసరపప్పును నువ్వులు వేసిన కదా, 2 రకాలే వేసుకోవాలి. ఏదైనా 2 రకాలు వేసుకుంటే బాగుంటుంది. ఉన్నాయని అన్ని రకాల పప్పులు వేసుకుంటే బాగోదు. ఇట్లాగా బాగా వచ్చింది చూడండి, ఎంత మంచిగా ఉందో. ఇట్లాగ ఉంది, మంచిగా కుదిరింది. టేస్ట్ కూడా చేసి చూస్తా. కింది అన్నీ సరిపోయినాయి, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి, ఇట్లాగనే మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ.